అంటే యూ లవ్ సినిమా సో మచ్ అంటే మీదైనా కానీ అదర్స్దైనా కానీ యూ లవ్ సినిమా సో మచ్ అంటే రీసెంట్గా మీరు అనాలజీ చేసిన గోల్డ్ ఫిష్ అండ్ బిగ్ ఫిష్ అని అనాలజీ చేసినా కూడా దురంధర్ తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనే దానికి మీరు రీట్వీట్ కూడా చేశారు రీసెంట్గా. సో దట్ మచ్ హౌ యూ లవ్ సినిమా అండ్ మీకు ఎలా అనిపించి అంటే ఈ యాంటిసిపేషన్ ఎలా ఉంది దురంధర్ 2 గురించి కానీ అండ్ డెకాయిట్ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఐ లవ్ టు సే దిస్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కాల్డ్ డెకాయిట్ ఆర్ ద ఫిల్మ్ వీఎమ్ ట్రైంగ్ టు మేక్ అ గోల్డ్ ఫిష్ ఇస్ బికాస్ ఇది పోటీ ఏం కాదండి. యూనో ఆర్ట్స్లో పోటీ ఉండదు. ఇట్ ఈస్ మనం ఒక గోల్డ్ చేస్తున్నామని నమ్మి చేస్తున్నాం మ్యాటర్ అంతే. అండ్ దురంధర్ 1 థియేటర్ చూసినప్పుడు ఇది గోల్డే కాదు ఇది ప్లాటినం అని ఫీలింగ్ వచ్చింది. సో నాకు అండ్ ఇప్పుడే కాదు, కేజీఎఫ్ 1 రిలీజ్ అయినప్పుడు ఐ థింక్ ఐ కుడ్ బీ రాంగ్, నాకు తెలిసినంత వరకు ఐ వాజ్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు ట్వీట్ అబౌట్ కేజీఎఫ్ 1. ఇట్ ఈస్ నాట్ అ గన్, ఇట్స్ అ బజూకా అని నేను ట్వీట్ చేశాను. నేను థియేటర్లో అరిచాను కేజీఎఫ్ 1 చూస్తున్నప్పుడు. సో నాకు ఏ పోటీ లేదు, ఏ కాంపిటీషన్ లేదు, ఏ ఇది లేదు. ఐ జస్ట్ లవ్ సినిమా బికాస్ నాకు ఇప్పటికీ గుర్తు, నాకు 5 years అప్పుడు నేను ర్యాంబో సినిమా చూసినప్పుడు ర్యాంబో అని ఇటు అమ్మ చున్నీ కట్టుకొని ఇటు పరిగెట్టేవాడు. ఆ చిన్నపిల్లడికి తెలీదు వాట్ ఈజ్ కాంపిటీషన్, వాట్ ఈజ్ రిలీజ్ డేట్, వాట్ ఈజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్, వాట్ ఈజ్ ఇది 1000 కోట్లు వచ్చిందా, ఎన్ని రోజులు ఆడింది, ఎన్ని సెంటర్లో ఆడింది, ఆ చిన్నపిల్లడికి ఏం తెలియదు. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే నిజంగా మనం ఈరోజు మన హెడ్లైన్స్, మన సోషల్ మీడియా పక్కన పెట్టేసి నిజంగా ఆలోచిస్తే యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనము పట్టించుకో, మనకు కావాల్సిన ఒక మంచి సినిమా. ఈరోజు నేను ఎవరినైనా అడిగితే మాయాబజార్ సినిమాకి ఎంత డబ్బులు వచ్చాయి తప్పని ఎవరు చెప్పలేరు. షోలే సినిమాకి ఎంత వచ్చింది తప్పని ఎవరు చెప్పలేరు. కానీ మీరు ఏం చెప్పగలరు? మాయాబజార్ ఎంత ఎంజాయ్ చేశారు మీరు చూసి అని చెప్పగలరు. షోలే చిన్నప్పుడు చూసినప్పుడు ఎంత ఎంజాయ్ చేశారని చెప్పగలరు. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ సినిమా. అల్టిమేట్లీ నేను జెన్యున్గా మనస్ఫూర్తిగా నమ్మేది ప్రొడ్యూసర్ని సేవ్ చేసుకొని మనం ఎంత అద్భుతమైన సినిమా తీసామన్నది ఒక్కటే మ్యాటర్ మామ, నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బీమ్స్ సో హిట్ మ్యూజిక్ డైరెక్టర్, హిట్ మ్యూజిక్ మిషన్ అని చాలా చెప్తున్నారు ఈ మధ్యలో. సో మీరు ఈ మధ్యకాలంలో చాలా హిట్స్ ఇచ్చారు, కానీ ఇప్పుడు మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నానని ఎమోషనల్ అయ్యారు. ఏం నేర్చుకున్నారండి? అంటే ఎగ్జాక్ట్లీ నేను ఇంతకుముందు చేసిన పాటల కంటే ఈ సినిమా పాటలు డిఫరెంట్గా ఉంటాయి. బికాస్ నా మనసుకు దగ్గరగా ఉంటాయి. వ్యక్తిగతంగా నేను ఏదైతే ఇష్టపడతానో, వ్యక్తిగా నేను ప్రపంచానికి ఎలా కనబడాలనుకుంటానో, ప్రపంచాన్ని నేను చూసే దృష్టి, సంగీతం వైపు నుంచి నేను చూసే కోణం ఎలా ఉంటుందనేది ఈ సినిమా ద్వారా నేను చూపించాను యాక్చువల్లీ. సో ఎప్పటి నుంచో నాకు ఒక చిన్న కళ ఉండిందనమాట, ఇలాంటి పాటలు చేయాలి, ఇలా వెళ్ళాలి, ఇలా వినిపించాలి, టీనేజ్ పిల్లలకు మన పాటలు వాళ్ళు వింటుంటే, వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మనం వినాలని. చాలా పాటలు హిట్ అయినాయి, ప్రతి పాట హిట్, అన్నీ సూపర్ హిట్లే. బట్ ఇందులో ఏంటంటే నాకంటూ ఒక 18, 19, 20, 25 ఆ ఏజ్లో ఉన్నప్పుడు నేను కొన్ని కళ్ళు ఉంటాయి కదా. సోనారే సోనారే సున్ సున్ సోనారే పాటకు ప్రాణం పల్లవి అయితే అలా ఏదో చేయాలరా దీని అమ్మ అని మజా రావాలి నాకంటూ కూడా. అంటే ఇప్పుడు నేను ఒక 18 years పిల్లోనైతే ఎలా చేస్తాను. సో అలాగా నాకు చేయాలనే ఒక పిచ్చ ఉండిపోయింది అట్లా. సో శేష్ సార్ వచ్చి అన్నారు, విచిత్రం ఏం చెప్పను, మీ అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, బలగం పాట విని వచ్చారు. నేను షాక్, బలగం ఊరు పల్లెటూరుకిను మీకు నాకు ఏ సంబంధం లేదు, ఎవరన్నా అందరు ఆశ్చర్యపోతారండి వద్దండి అంటే, లేదు మనం చేస్తున్నాం అన్నారు. సో అప్పుడు ఫస్ట్ చేసింది ఇదే, కన్నీళ్ళే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరునవ్వైపోతా మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బు నవ్వుతా రుబరు ఏ రుబరు ఏ రుబరు ఒక రూబా. అది విన్నప్పుడు ఎలా ఉంటుంది, అలా నా పాట ఉండాలి, అలా వింటూ ఉండాలి, అలా చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీకు మీరు కంపోజ్ చేసే ఒరిజినల్ సాంగ్సే పిచ్చ క్రేజీగా ఉంటున్నాయి. Exactly. కానీ
కన్నపిట్టరు కన్ను కొట్టరు రీమేక్ చేయడానికి ఎవరి ప్రెజరు? ఇది సార్ ఈ చాయిస్ సార్. అది ఒరిజినల్గా సుప్రియ గారు ఐడియా ఇచ్చారండి. ఆ పాటను రీమిక్స్ చేసింది మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్న జ్ఞాని, తను బాగా చేశాడు. యాక్చువల్లీ ఐ ఆల్సో వాంట్ టు మెన్షన్ జ్ఞాని ఈస్ డన్ అన్ అమేజింగ్ జాబ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ ఇందాక మీరు ఇంకొక అడిగిన క్వశ్చన్ యాక్టర్ రైటర్కి డిఫరెన్సియేషన్ సెగ్రిగేషన్, దానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే మా గురువుగారు అబ్బూర్ రవి గారు అండి. హీఈస్ ద ఆ సెగ్రిగేషన్ ఆయన మాకు చెప్తుంటారు, ఇది ఇలా చూసుకో ఇది ఇలా చూసుకో అని నన్ను గైడ్ చేస్తారు, నన్ను లైఫ్లోనే గైడ్ చేస్తారు. జస్ట్ నాకు చెప్పడం మర్చిపోయాను చెప్పాలని.